ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చేసి వాడపల్లి నాది 5వ వారం అన్నమాట. సో ఈ వారం మనం దర్శనానికి అయితే తెల్లవారుజామున 1:30కు బయలుదేరి వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే మాకు సుమారు 2:30 అయింది. ఆ 2:30 ప్రాంతానికి చూశారు కదా ఇంత భక్తి, ఇంతమంది జనం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి. సుమారు శ్రీకాకుళం, పలాస, విజయనగరం, వైజాగ్, తుని, రకరకాల ప్రదేశాల నుంచి, ఇక్కడే కాదు ఇంకా చాలా చోట్ల నుంచి వస్తున్నారు. మన కోనసీమ తిరుమల చాలా వైభోగంగా ఇంతమంది సుందర దర్శనాన్ని మీరందరూ చూసి ఆనందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు చూస్తున్న ఈ జనం రకరకాల సమస్యలతో ఈ వెంకటేశ్వర స్వామిని మొక్కుకుని ముడుపులుగా తీర్చుకోవడానికి ఈయన దగ్గరికి తెల్లవారుజామున రాత్రి పగలు అని తేడా లేకుండా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. వీళ్ళందరికీ ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న వారం లోపల ఎక్కడో ఉన్నాం, ఈ వారం చూడండి బయటే ఉండిపోయాం. అది కూడా టైం వచ్చేసి 3:30. ఇంతమంది జనం ఉన్నారు 200 రూపీస్ లైన్లోనే. ఈ లైను లోపల లైన్లు ఇంకా తిరుగుతూనే ఉన్నారు బయట. గోవిందా 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 గోవిందా. వాడపల్లి 5వ వారంలో నాకు ఇద్దరు మంచి స్నేహితులు పరిచయం అయ్యారనమాట. ఒకరి పేరు మూర్తి, ఇంకొకరి పేరు తుని నుంచి వచ్చారు. వైజాగ్ భక్తులు ఇంత పొద్దుటే నిద్ర మానుకుని స్వామివారి దర్శనం కోసం వచ్చినప్పుడు సహనంతో ఉండాలి. కానీ కొంతమంది వాళ్ళ సహనాన్ని కోల్పోయే పరిస్థితులు ఎదురవడంతో ఒకరికొకరు మధ్యలో గొడవలు పడటం ఇటువంటివి జరుగుతూ ఉండేవి అన్నమాట. సో వాటన్నిటిని మర్చిపోయి స్వామివారిని మనం ప్రశాంతంగా దర్శించుకుంటే ఆ వచ్చే అనుభూతి మనం మాటల్లో వర్ణించలేము. మీలో ఎవరైనా సరే తప్పకుండా వాడపల్లి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా వాడపల్లిని ఒక్కసారైనా దర్శించుకోవాలి. ఈ ప్రదక్షిణ హుండీ దగ్గర మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది తీర్థ ప్రసాదాన్ని అయితే మనకి ఇస్తారన్నమాట. ఇక్కడ తీర్థ ప్రసాదం తీసుకుని ఆ ప్రదక్షిణ హుండీ దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకుని మనం బయటికి వెళ్ళొచ్చు. అటు పక్క ఆటోలు చూడండి, అసలు జనాలు మామూలుగా లేరనమాట. ఆ వచ్చే బస్సులు, వెళ్ళే బస్సు ఇంత పొద్దుటే ఇంత జనం. జాగ్రత్తగా చూసుకోవాలి. హ్యాండ్ బ్యాగ్ కూడా భద్రపరచుకోవచ్చు. ఈ లగేజ్ బ్యాగ్ కూడా భద్రపరచుకోవచ్చు. 4 మాడ గేట్లలోనూ లాకర్ కౌంటర్ సౌకర్యం ఏర్పాటు చేశారు మన దేవస్థానం వారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని సద్వినియోగపరచుకోవాలి. మీరు ఇప్పుడు చూసిన ఈ ప్రదేశం వచ్చేసి వాడపల్లి వెళ్ళేదారిలో ఆత్రేయపురం దాటిన తర్వాత ఇలా ఉంటుందండి. నాకు ఇది చాలా బెస్ట్ స్పాట్, నాకు ఇష్టమైన స్పాట్ అనమాట. చాలా బాగుంటుంది. బట్ అక్కడ ఆగి ఫొటోస్ తీసుకుందాం. ఇక్కడ మీరు చూసిన ప్రతి ఒక్క షాప్ కూడా ఆత్రేయపురంలో పూతరేకులు చేస్తారు కదా, మీకు తెలిసే ఉంటుంది. సో ఆ షాప్స్ అన్నమాట. సో ఇక్కడ కూడా మనం ఒకసారి వీడియో తీద్దామని అనుకున్నాం. బట్ మేము మార్నింగ్ టైంకి ఆన్ టైంకి వెళ్ళాలి. ఆత్రేయపురం వెళ్ళే దారిలో ఇలా ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వంతెనలు వచ్చేసి మనకి గోదావరిలో కొన్ని పాయలు ఉంటాయన్నమాట. సో ఆ పాయల్లో ఇది ఒక పాయ. ఇక్కడ అంటే ఒక కెనల్లా వెళ్తుంది. అండ్ అలానే మీకు ఫ్రంట్కి వెళ్ళే కొద్దీ కూడా ఇది మొత్తం గోదావరి. ఇది చాలా పెద్ద ఆనకట్ట.
మీకు అంటారు కదా విద్యేశ్వరం బ్యారేజ్ అని. సో అలాంటి బ్యారేజ్లు ఉంటాయి, ఒక 5-6 ఉంటాయి. ఒకసారి వీటి గురించి కూడా మనం కంప్లీట్గా ఒక వీడియో తీద్దాం మన ట్రావెల్లో. చాలా బాగుంటాయి ఈ ప్లేస్లు అయితే కనుక. బెస్ట్ లొకేషన్స్ మీరు చూస్తే వర్షాకాలం అయితే ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటాయి. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం, జై శ్రీరామ్ అండి. ఈ రోజు నాది వాడపల్లి 5వ వారం అయితే చాలా విజయవంతంగా పూర్తి చేసుకున్నాను అనమాట. అసలు జనం అయితే మామూలుగా లేరు, ఒక రేంజ్లో ఉన్నారు. మేము లైన్లోకి వెళ్ళి బయటికి రావడానికి చాలాసేపు పట్టింది, 1.5 అవర్ పైన పట్టేసింది 200 రూపీస్ దర్శనానికి. జనం అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అసలు వాడపల్లి వెంకన్న పేరు ఎక్కడెక్కడికో వినబడుతుంది. ఒకసారి మీలో ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒకసారి వచ్చి మన వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. ఓం నమో వెంకటేశాయ.